తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్నవాడును నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడును నేనే. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు మనకి వాగ్దానం చేస్తుంది. మీరందరూ నూతన సంవత్సరాల వాగ్దానాలు తీసుకుని ఉంటారు. మరి ఒకసారి దేవుడి వాక్యం ద్వారా మనకు వాగ్దానం చేస్తున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నిన్ను చంక పెట్టుకొని ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటున్నాడు. నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడును నేనే అంటున్నాడు. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడును నేనే. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మనల్ని ఆయన ఏం చేస్తానంటున్నాడు? తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని రక్షించువాడను నేనే అంటున్నాడు. ఈ సంవత్సరం ఆది నుండి సంవత్సరాంతం వరకే కాదు, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని రక్షించేవాడను నేనే అంటున్నాడు. తల వెంట్రుకలు నెరయ వరకు అంటే మంచి ముదిమి వచ్చే వరకు, మంచి వృద్ధాప్యం వచ్చే వరకు ఆయన ఎత్తుకుంటానంటున్నాడు మనల్ని. ఈ సంవత్సరం ఆది నుండి మనల్ని ఆయన ఎత్తుకుంటానంటున్నాడు, మనల్ని రక్షిస్తానంటున్నాడు. నిన్ను ఎత్తుకున్న వాడు నేనే అంటున్నాడు. మనల్ని ఆయన ఎత్తుకుంటున్నాను అంటున్నాడు. ఎంత ఆశీర్వాదకరము! మనల్ని ఎవరు ఎత్తుకుంటారు? మన చంటి బిడ్డలు అయితే తల్లిదండ్రులను ఎత్తుకుంటారు, కొంతమంది ఏమన్నా దగ్గర బంధువులు కూడా ఎత్తుకోవచ్చు. కానీ ఈ వయసులో కూడా మనల్ని ఎత్తుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అంటే ఆయన రెక్కలతో మనల్ని నడిపిస్తాడనమాట. ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయం కలుగు చేసి ఆయన మోస్తాడనమాట మనల్ని. అదే ఎత్తుకోవడం అంటే. నిన్ను ఎత్తుకుంటాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని రక్షిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన రెక్కల క్రింద మనం ఆశ్రయం పొందుదాం. ఈ సంవత్సరంలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆయనను ఆశ్రయించినప్పుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు, మనల్ని ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు. మన చంటి బిడ్డల్ని తల్లిదండ్రులు ఎత్తుకున్నప్పుడు వారికి ఏమీ తగలదు. దారిలో నడుస్తున్నప్పుడు ఏదన్నా గొప్పి కానీ ఏమీ తగలదు. ఎందుకంటే వారు తల్లిదండ్రుల చేతిలో క్షేమంగా ఉంటారు కాబట్టి. మనము నడిస్తే ఏదైనా తగలవచ్చు. కానీ మన దేవుడు మనల్ని ఎత్తుకుంటే మనకి ఆ రాయి లాంటిది, గొప్పి లాంటిది తగలదు, ముండ్లు లాంటివి తగలవు, ఏమీ తగలవు. ఆయన ఎత్తుకొని నడిపిస్తానంటున్నాడు, మనల్ని రక్షిస్తానంటున్నాడు, ముదిమి వచ్చే వరకు మనల్ని కాపాడుతానంటున్నాడు. ఇదే విధముగా యెషయా గ్రంథము 43వ అధ్యాయం 13వ వచనంలో కూడా నా చేతుల నుండి నిన్ను విడిపించగల వాడెవడు అంటున్నాడు. నేను కార్యం చేయగా త్రిప్పువాడెవడు అంటున్నాడు. ఆయన మనల్ని ఎత్తుకుంటే ఎవరు విడిపిస్తారు? సాతాను మనల్ని ఏమీ చేయలేదు. ఆయన చేతుల్లో ఉంటే మనము, నా చేతుల్లో నుండి విడిపించే వారు ఎవరు మిమ్మల్ని అంటున్నాడు దేవుడు. నేను కార్యం చేయగా త్రిప్పువాడెవడు అంటున్నాడు. కాబట్టి ఆయన కార్యాలు చేసే దేవుడు మన పక్షాన. ఈ సంవత్సరాది నుండి మన జీవితకాలం అంతా ఆయనే కార్యాలు చేస్తాను అంటున్నాడు. నా చేతుల నుండి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు అంటున్నాడు. కాబట్టి ఆయన చేతుల్లో ఉందాం మనం. ఈ సంవత్సరాది నుండి ఈ సంవత్సరాంతం వరకు మాత్రమే కాదు, మన జీవితకాలం అంతా ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకొని రక్షిస్తానంటున్నాడు. ఆయన కార్యాలు చేస్తానంటున్నాడు మన ఎడల. నా చేతుల నుండి మిమ్మల్ని ఎవరు తప్పించగలరు అంటున్నాడు. ఆయన చేతుల్లో ఉంటే మనల్ని ఎవరు తప్పించలేరు కనుక ఆయన చేతుల్లో ఉందాము. ఆయన రెక్కల నీడ ఈ సంవత్సరం అంతా ఆశ్రయం పొందుదాము. మనం ఈ సంవత్సరం అంతా క్షేమంగా ఉందాము. దేవుడు అట్టి కృప వినుచున్న బిడ్డలందరికీ కలుగు చేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినిన బిడ్డలందరినీ మా ప్రభువా మీరు దీవిస్తున్నందుకు, ఆ విధముగా వాగ్దానంతో ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. మీ రెక్కల నీడన వారిని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు. ముదిమి వచ్చే వరకు వారిని కాపాడే దేవా మీకు స్తోత్రములు. ఏ అపాయము రాకుండా మా ప్రభు వారిని మీరు ఎత్తుకునే దేవా మీకు స్తోత్రములు. కుటుంబాలను రక్షించండి అయ్యా, యవన బిడ్డలను రక్షించండి అయ్యా, యవన బిడ్డలకు ఉద్యోగములను అనుగ్రహించండి అయ్యా. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు కుటుంబాల్లో క్షేమమును, సంతోషమును, నెమ్మదినిచ్చి మీరు మహిమ పొందు దేవుడవైనందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.